క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రశ్నలు మరియు జవాబులు కార్యక్రమానికై మీకు ఆహ్వానం తెలియజేయుచున్నాము. ఈరోజు మన ముందు ఉంచబడిన ప్రశ్న: విశ్రాంతి దినము శనివారమా లేక ఆదివారమా? మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమును ఆచరిస్తున్నారా లేదా? ఒకవేళ ఆయన ఆచరిస్తూ ఉంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు యాజకులు ఎందుకు ఆయనను ప్రశ్నిస్తున్నారు? ఈ ప్రశ్నలు మన ముందు ఉంచబడి ఉన్నవి. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దేవుని యొక్క వాక్యమును గూర్చియు ఆయనను గూర్చియు సాక్ష్యం ఇచ్చుటకును అనేకుల మధ్య సాక్షులుగా ఉండట కొరకే ఈ యొక్క కార్యక్రమం చేయబడుచున్నది. కనుక మీరు వినండి, వాక్య ప్రకారంగా జీవించండి. జీవించిన ప్రకారంగా అనేకుల మధ్య మీరు సాక్షులుగా ఉండాలని మా యొక్క ప్రార్థన, విజ్ఞాపన అయి ఉన్నది. విశ్రాంతి దినమును గూర్చిన పూర్తి సమగ్రహము ఈ కార్యక్రమంలో మనం దేవుని ఆత్మచేత ముందుకు కొనసాగుదామండి. దేవుడు మొదటగా ఆయన 6 దినములను సృజించిన తర్వాత 7వ దినం విశ్రాంతి తీసుకొని ఉండెను. ఇది దేవుని కొరకు అయినది. ఇదే క్రమము మానవునికి వర్తిస్తుందా అని ఆలోచన చేసినట్లయితే, ఆదాము మొదలుకొని మోషేకు ధర్మశాస్త్రము 2 పలకలు అనుగ్రహించబడినప్పటి వరకు మనస్సాక్షి కాలంగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ మనస్సాక్షి కాలమునకు ఈ క్రమంలో చూసినట్లయితే ఆదాము 6వ దినమున సృజించబడి ఉన్నాడు. ఆదామునకు మొదటి దినము విశ్రాంతి దినముతో మొదలవుతుంది. దేవుని దృష్టిలో దీని యొక్క అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి దినము, మొదటి స్థానము దేవునికే ఇవ్వాలని దేవుడు ఆదామునకు మరియు మానవులకు నిర్ణయించి ఉన్నాడు. ఇది దేవుని యొక్క మొదటి ఆజ్ఞ, పరిశుద్ధమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను అనుసరించుటకే దేవుడు మానవుని సృజించినాడు. ఈ విశ్రాంతి దినమును, ఈ పరిశుద్ధ ఆజ్ఞను పాత నిబంధన గ్రంథమునందు అనేక పరిశుద్ధులు దీనిని అనుసరించి ఉన్నారు. ఏబేలు, ఆనోకు, నోవాహు మరియు అబ్రహాముగా రూపాంతరం చెంది ఉన్నాడు అనువారు అనేక మంది పరిశుద్ధులు ఈ పరిశుద్ధ ఆజ్ఞను, విశ్రాంతి దినమును దేవుని క్రమం ప్రకారముగా అనుసరించి నడుచుకొని జీవించి ఉన్నారు. వీరిలో ఈ ఆజ్ఞను మనస్సాక్షి కాలముగా నియమించి ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యమును మీరు చదివి ధ్యానించగలిగినట్లయితే ఈ క్రమము తర్వాత మారుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అది ఏ విధంగా అని మనం ఆలోచన చేసినట్లయితే, నిర్గమకాండము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడగలిగినట్లయితే, మోషే ఇజ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పనిచేయవలెను, 7వ దినము మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇళ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదు అని వారితో చెప్పెను. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగంలో మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ఆలోచన కలిగి ఉన్నట్లయితే, మొదటగా 6 దినములు పని దినములుగా తెలియజేయబడుచున్నవి. ఆ తరువాత 7వ దినము యెహోవా విశ్రాంతి దినముగా తెలియజేయబడుతున్నది. మనస్సాక్షి కాలమునందు మొదటి దినమే దేవుని యొక్క విశ్రాంతి దినముగా తెలియజేయబడుతూ ఉన్నది. ధర్మశాస్త్రము అనుగ్రహింపబడిన తరువాత మొదటిగా 6 దినములు మానవుని కొరకై ఉన్నవి. ఆ తరువాత విశ్రాంతి దినము 7వ దినముగా నిర్ణయించుచున్నాడు. మానవుని క్రమం ప్రకారంగా చూసినట్లయితే దేవుని యొక్క క్రమమునకు వ్యతిరేకంగా మనము చూడగలుగుతున్నాము. ఇది
మనస్సాక్షి కాలం నుండి ధర్మశాస్త్ర కాలమునకు మధ్య గల వ్యత్యాసమును మాత్రమే మనం వివరిస్తూ ఉన్నాము. దీనికి గల కారణం మనకి తెలిసే ఉన్నది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపము గర్భము ధరించి మరణమును కనును. ఈ ఆజ్ఞ పరిశుద్ధ ఆజ్ఞ నుండి తప్పిపోవడము ద్వారానే దేవుని క్రమం నుండి మానవుని క్రమంలోనికి దేవుడు ధర్మశాస్త్రమును ప్రవేశపెట్టి ఉన్నాడు. దేవుని స్వరము నుండి అక్షరముగా ఆయన ధర్మశాస్త్రముగా మానవునికి పరిచయం అవుతున్నాడు. ఇది దేవుడు దిగిరావడం యొక్క మొదటి పాపమునకైనా మొదటి పరాకాష్ఠగా మనము గ్రహించువారిగా ఉన్నాము. అందుకే ఇది న్యాయ తీర్పు లాంటిది. ఎవరికి న్యాయ తీర్పు? మొదటగా అపవాదికి, వాడి అనుచరులకు ధర్మశాస్త్రము న్యాయ తీర్పుగా వారికి అనుగ్రహింపబడి ఉన్నది, వారికి న్యాయ తీర్పుగా విధించబడి ఉన్నది. దేవుడు ధర్మశాస్త్రమును మానవునికి ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన అంశంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు తనను మానవునిలో ప్రతిష్ఠించుకొనుట కొరకే ధర్మశాస్త్రమును అనుగ్రహించి ఉన్నాడు. తనను మానవునికి పరిచయం చేయుట కొరకే ధర్మశాస్త్రమును అనుగ్రహించి ఉన్నాడు. నేను సృజించగలను, అలాగే మీరు సృజించగలరు అని తెలియజేయట కొరకే ధర్మశాస్త్రమును ఇచ్చి ఉన్నాడు. నేను సమస్త సృష్టి మీద అధికారం కలిగి ఉన్నాను, అలాగే మీరు కూడా కలిగి ఉండుట కొరకే అని ధర్మశాస్త్రమును అనుగ్రహించి ఉన్నాడు. నేను సమస్తమును నా మాట చేత పరిపాలించగలను, అలాగే మానవుడు కూడా పరిపాలించగలడు అని తెలియజేయట కొరకే ధర్మశాస్త్రమును ఇచ్చి ఉన్నాడు. మానవుడు తన సృష్టికర్తను ఆరాధించుట కొరకే మానవుడు తన సృష్టికర్తను ఆరాధించుట కొరకే ధర్మశాస్త్రమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మానవుడు దేవుని యొక్క మనసును తెలుసుకొని నడుచుకొనుట కొరకే ధర్మశాస్త్రమును ఇచ్చి ఉన్నాడు. మానవుడు దేవుని యొక్క చిత్తమును అంగీకరించి తమ హృదయములలో గైకొనుట కొరకే ధర్మశాస్త్రమును ఇచ్చి ఉన్నాడు. మానవుడు దేవుని ప్రజలుగాను దేవుని పిల్లలుగాను విస్తరించుట కొరకే దేవుడు అక్షరముగా మానవునికి ధర్మశాస్త్రమును మోషేకి 10 ఆజ్ఞలుగా అనుగ్రహించి ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఈ దినము, విశ్రాంతి దినము గురించి ఆలోచన చేసినట్లయితే 6 దినములు పని చేయవలెను. వారము 7వ దినమున విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినముగా దేవుడు తెలియజేయుచూ ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరులారా, విశ్రాంతి దినము అనేది ఆయనను ఆచరించుట కొరకు, పరిశుద్ధ దినము అనున్నది ఆయనని స్తుతించుటకు, ఆయనని చేసిన మేలులను బట్టి ఆరాధించుట కొరకు ఆయన నియమించిన దినముగా, విశ్రాంతి దినముగా, పరిశుద్ధ దినముగా ఆచరించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూచి నేర్చుకునే వారిగా ఉన్నాము. అయితే క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరులారా, ఈ విషయాలను గనక మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 13వ వచనం, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ యొద్దనైన నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను, నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. దేవుడు ఎందుకు విశ్రాంతి దినమును నియమించి ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, యెహెజ్కేలు రాసిన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం గనక చూడగలిగినట్లయితే, యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి
సూచనగా నేను నియమించి తిని. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, ఈ విశ్రాంతి దినము అనేది దేవునికిని మరియు ఆయనను అంగీకరించి ఆయనను వెంబడిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్న ప్రతి వారికి కూడా ఆయన మధ్య ఒక సంధిగా ఒక విశ్రాంతి దినమును దేవుడు నియమించినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం కనుక చూడగలిగినట్లయితే, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని ఇక్కడ వాక్య భాగం కనుక చూడగలిగినట్లయితే, మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు విశ్రాంతి దినమునంతటికి కూడా ప్రభువుగా ఉన్నాడు. ఈ ప్రభువుగా ఉండడం అనే దానిని మనము చాలా ధ్యానపూర్వకంగా దేవుని ఆత్మచేత నడిపింపబడే వారిగా ఉన్నాము. కనుక క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, విశ్రాంతి దినమును గురించి పాత నిబంధన కాలం నుండి క్రొత్త నిబంధన కాలమునకు ఏ విధంగా అయితే రూపాంతరతను దేవుడు అనుగ్రహించి ఉన్నాడో మనము గమనించే వారిగా ఉన్నాము. విశ్రాంతి దినము శనివారమా లేక ఆదివారమా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు విశ్రాంతి దినమును ఆచరిస్తున్నారా లేదా? ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు విశ్రాంతి దినమును ఆచరిస్తూ ఉంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు యాజకులు ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును ప్రశ్నిస్తున్నారు? ఈ ప్రశ్నలు మన ముందు ఉంచబడి ఉన్నవి. వీటికి గల కారణము, ధర్మశాస్త్రము నందు ఉన్న విశ్రాంతి దినమును ఆయన రూపాంతరతను అనుగ్రహించి ఉన్నాడు. అది ఏ విధంగా అని మనం ఆలోచన చేసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేయండి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అలాగే మనము వాక్య భాగాన్ని కనుక చూడగలిగినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానుకులను అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతియందు శరీర ఏచ్ఛలయందు కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతిని మీరు పొంది ఉన్నారు. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నింటినీ క్షమించి. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, వాక్య భాగాన్ని చదవండి, చదివి ధ్యానించండి. ధ్యానించి పరిశుద్ధాత్మ ఏమి బోధిస్తున్నాడో దానిని హృదయం నందు గ్రహించి అనుసరించి నడుచుకొని జీవించేవారిగా ఉండండి. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, ప్రాముఖ్యమైన భేదం ఏమిటి అంటే, పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినము అనేది ఒక దినమునకు మాత్రమే దేవుడు పరిమితి చేసి ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధన విషయానికి వస్తే ఒక దినమునకు ఒక పరిశుద్ధ దినముగాను ఒక విశ్రాంతి దినముగాను కాకుండా ప్రతి దినముగా, ఇది చాలా ప్రాముఖ్యమైనది, ప్రతి దినముగా ఆయన రూపాంతరతను అనుగ్రహించి ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం, ఇప్పుడు మీరు ఒకవేళ ఆదివారమే ఆరాధిస్తున్నారనుకోండి, అది తప్పేమి కాదు. ఆదివారంతో పాటు మిగిలిన 6 దినములు కూడా ఆయనని ఆరాధించాలి, ఆయన సన్నిధిలో వేచి ఉండాలి, ఆయన సన్నిధిలో కనపడాలి అని ఇంకా మనకి సహవాసాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు, సహవాసాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఒక దినమునకు పరిమితి చేయకండి, అది ధర్మశాస్త్రానికి సంబంధించింది.
ఒక దినము కాకుండా సమయము అసమయముగా రూపాంతరం చెందినదే దేవుని యొక్క కొత్త నిబంధనకైన విశ్రాంతి దినముకున్న ప్రత్యక్షత.